హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు కథ చెప్పుకుందామా? ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళ్తుంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తుంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తుంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచేసుకుంటున్నాడు. ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు. ఇప్పుడు లేడీ బిడ్డకు జన్మనిస్తుందా? బిడ్డ బతుకుతుందా? సింహం లేడీని తినేస్తుందా? వేటగాడు లేడీని చంపేస్తాడా? నిప్పు లేడీ వరకు వచ్చి లేడీ కునను చంపేస్తుందా? ఒకవైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడీ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. అది తన బిడ్డకు కనడం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. పిడుగు కాంతికి వేటగాడు కళ్ళు చెదిరాయి. గురుతప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడిపిల్ల తల్లి గర్భం నుండి బయటకొచ్చింది. అది ఆరోగ్యంగా ఉంది. ఏదైతే జరగని, నేను బిడ్డకి జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉంటే ఏం జరిగేది? మన జీవితాల్లో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. చాలా ఆలోచనలతో సతమతమవుతూనే ఉంటాము. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, దృఢ నిశ్చయంతో చేసే పని మీద దృష్టి పెడితే విజయం తథ్యం. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మీ ముందుకు వస్తాను. బాయ్.